ఒకప్పుడు ఆయన వైసీపీ పార్టీకి మూలస్తంభం. పార్టీతో పాటు అధినేత కోసం గట్టిగానే నిలబడేవారు. అయితే ఆయన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది. అందుకే ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీకి మరింత దగ్గరయ్యారు. వైసీపీలో లేని గౌరవం ఇప్పుడు దక్కించుకున్నారు. అయితే తనకు ఆయన దూరం కావడం ద్వారా జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోయారు జగన్. పైగా అదే వ్యక్తిపై విమర్శలు చేయడంతో సదరు నేత మరింత మనస్తాపానికి గురయ్యారు. తన ప్రతాపమేంటో చూపిస్తా అని హెచ్చరికలు పంపారు. ఆయనెవరో కాదు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ పేరు చెబితేనే జగన్ కి వీర విధేయత చూపిన నేతల జాబితాలో వేమిరెడ్డి పేరు గుర్తుకొస్తుంది. అటువంటి నేతను దూరం చేసుకున్నారు జగన్. టీటీడీ లడ్డూ వివాదంలో దొరికిపోయారు అప్పన్న అనే ఉద్యోగి. ఆయన వేమిరెడ్డికి వద్ద పనిచేసేవారని వైసీపీ చెబుతోంది. ఈ క్రమంలో వేమిరెడ్డిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ సైతం రంగంలోకి దిగి వేమిరెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇటీవల వరకు వేమిరెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం సాగింది. వైసీపీలో తగిన గౌరవం లేకపోవడంతోనే వేమిరెడ్డి టీడీపీలోకి వచ్చారు. తనపై అనిల్ కుమార్ యాదవ్ నోరు పారేసుకున్నా జగన్ అడగలేదు అన్నది వేమిరెడ్డి ఆవేదన. పార్టీతో పాటు అధినేత కోసం పనిచేస్తే తనను తక్కువ చేయడం ఆపైన ఆయన సహించలేకపోయారు. అందుకే 2024 ఎన్నికల ముందు సైకిల్ ఎక్కారు. ఫ్యాను పార్టీకి దారుణమైన దెబ్బతీశారు. అయినా సరే జగన్ వేమిరెడ్డి విషయంలో తప్పు జరిగింది అని పశ్చాత్తాపడడం లేదు. పైగా వేమిరెడ్డినే టార్గెట్ చేసుకున్నారు. కొద్ది రోజుల కిందట వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి. అప్పట్లో కూడా చాలా రకాల వివాదాలు నడిచాయి. అయితే జగన్ కి ఉన్న గౌరవం, అభిమానంతో మాట్లాడలేదు వేమిరెడ్డి. ఇప్పుడు నేరుగా తననే టార్గెట్ చేసుకోవడానికి తట్టుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికలే కాదు, 2029 ఎన్నికల్లో సైతం జగన్ ని దారుణంగా దెబ్బతీస్తానని హెచ్చరించారు. ఒకసారి బాధిత వర్గంగా మారినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ విషయంలో జగన్ వేమిరెడ్డిని చాలా ఈజీగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ద్వారా నెల్లూరులో రాజకీయ స్వరూపమే మారిపోయింది. మెత్తగా తన దగ్గరకు తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు అలా కఠినంగా మాట్లాడేసరికి వేమిరెడ్డి మరింత స్ట్రాంగ్ అవుతున్నారు. ఫలితంగా అది జగన్ కి నష్టం.